నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి వెరికోస్ వెయిన్స్ గురించి. సో వీటి కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ నందన్ ఫ్రమ్ మణిపాల్ హాస్పిటల్. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో అండి, అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ నందన్ వేమూరి. నేను కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ. ఓకే, సో డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి అండ్ ఎవరెవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? వెరికోజ్ వెయిన్స్ అంటే ఉబ్బిన రక్తనాళాలు కంటికి కనపడే వాటిని మనం వెరికోజ్ వెయిన్స్ అంటాము. ఇవి బాడీలో అనేక భాగాల్లో వస్తూ ఉంటాయి. పొట్ట లోపల కానీ ఇంకెక్కడన్నా కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మనం రోజు చూసేది, తరచూ మాట్లాడుకునేది కాళ్ళలో ఉబ్బిన రక్తనాళాల గురించి. వాటిని మనం మెయిన్గా వెరికోజ్ వెయిన్స్ అంటాం. సో డాక్టర్ గారు, దీని మెయిన్ కాజెస్ ఏమై ఉండొచ్చు అంటారు? రూట్ కాజెస్ గురించి చెప్పండి. దీనికి వెరికోజ్ వెయిన్స్ రావడానికి అనేక రకమైన కారణాలు ఉంటాయండి. ఫస్ట్గా చూసుకుంటే ఎక్కువగా నుంచుని పనిచేసే వాళ్ళలో, అంటే డాక్టర్స్లో కానీ, ట్రాఫిక్ కానిస్టేబుల్స్లో కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళలో కానీ, టీచర్స్లో కానీ, వీళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇవే కాకుండా ఆడవాళ్ళలో ఎక్కువగా ప్రెగ్నెన్సీ స్టేజ్లో ఫస్ట్ వెరికోజ్ వెయిన్స్ చూస్తూ ఉంటాము. ప్రెగ్నెన్సీ టైంలో మొదలవుతాయి, అవే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఏని కాకుండా చాలా రేర్గా వచ్చే కాజులు ఏమిటి అంటే జన్యుపరంగా లేదంటే వంశపారపరంగా వస్తూ ఉంటాయండి. సో డాక్టర్ గారు, సో వెరికోన్స్ వేస్ వచ్చిన తర్వాత దాని సిమ్టమ్స్, ఇనిషియల్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది? వెరికోజ్ వెయిన్స్ వచ్చిన అందరికీ సిమ్టమ్స్ ఉండాలని లేదండి. కొంతమందికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. జస్ట్ కాళ్ళల్లో రక్తనాళాలు ఉబ్బి కనపడతా ఉండటం, అది కాకుండా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. కొంతమందిలో సిమ్టమ్స్ ఉంటాయండి. అవి ఎట్లా ఉంటాయంటే సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు చాలా బరువుగా అనిపించటం, కాళ్ళు ఎవరైనా మసాజ్ చేస్తే బాగుండని సాయంత్రానికి అనిపించడం, దూర ప్రయాణాలు చేసినప్పుడు మడల చుట్టూతో వాపులు రావటం, కాళ్ళలో రక్తనాళాలు ఉబ్బి ద్రాక్ష గుత్తులాగా దిట్టంగా కనపడటం, మడల చుట్టూతో కాళ్ళు నల్లగా రావడం, మడల చుట్టూతో గాయాలు అవ్వటం, నిద్రపోయేటప్పుడు రోజు ఉండదు కానీ ఎప్పుడన్నా ఒకసారి పిక్కలు పట్టేయటం, ఒక 20 నిమిషాల పాటు 10 నిమిషాల పాటు, మళ్ళీ వాటంతటికి అవే ఫ్రీ అయిపోవటం, ఇవన్నీ వెరికోజ్ వెయిన్స్లో వచ్చే లక్షణాలండి. సో డాక్టర్ గారు, ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఇనిషియల్ టైంలోనే ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ చూడొచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయొచ్చు అంటారు? కొంతమందికి వెరికోజ్ దీర్ఘకాలంగా ఉంటాయండి. 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి వెరికోజ్ వెయిన్స్ ఉంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమందికి చాలా ఎర్లీ స్టేజ్లోనే చాలా రకమైన కాంప్లికేషన్స్ వచ్చే ఉంటాయి. సో ఏ పేషెంట్ ఎట్లా ప్రోగ్రెస్ అవుతారని మనం చెప్పలేము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడన్నా మనం గుర్తించినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు, డాక్టర్ని కన్సల్ట్ అవ్వలేదు అనుకుంటే ఫ్యూచర్లో మడల చుట్టూతో వాపులు రావటం కానీ, మడల చుట్టూతో కాళ్ళు నల్లగా అయిపోవటం కానీ, అక్కడ గాయాలు అవ్వటం కానీ, ఆ పుండ్లు మారడానికి అనేక నెలలు పడుతుంది. పుండు మారటం అంత ఈజీ కాదు. సో ఇటువంటి ఇబ్బందులన్నీ వస్తాయండి. వీటితో పాటు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాము. ఉబ్బిన రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టుకుని కింద నుంచి పైకి వెళ్ళే రక్త సరఫరా నిలిచిపోతుంది. ఇది చాలా రేర్ కాజ్ అండి. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ని మీట్ అవ్వాలంటారు? అంటే వార్నింగ్ సైన్స్ ఏమైనా ఉంటుందా వెరికోస్ వెయిన్స్కి సంబంధించి? మెయిన్ వార్నింగ్ సైన్స్ ఏమి ఉండవండి. కొంతమందికి రక్తనాళాలు ఉబ్బి దిట్టంగా కనపడతాయి, దాంతోపాటు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. కొంతమందికి బయట కాళ్ళకి రక్తనాళాలు ఏమి ఉబ్బి కనపడవు, కానీ ఇందాక నేను చెప్పినట్టు సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. కాళ్ళు చాలా బరువుగా అనిపించటం, ఉదయం నుంచి సాయంత్రం వరకు నుంచున్న వాళ్ళలో సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు ఎవరైనా ఒత్తితే బాగుండి అనిపించడం, నిద్రలో పిక్కలు పట్టేయటం, ఇటువంటిలో ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కానీ ఇమీడియట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బెటర్ అండి, అశ్రద్ధ చేయకుండా. సో డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? వెరికోజ్ వెయిన్స్ని డయాగ్నోసిస్ చేయడానికి అనేక రకమైన పద్ధతులు ఉన్నాయండి. ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాము. ఫస్ట్ పేషెంట్ని చూస్తాము, ఎంత మోతాదులో రక్తనాళాలు ఉబ్బున్నాయి, ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, ఈ వెరికోజ్ వెయిన్స్ వల్ల స్కిన్ ఏమన్నా డ్యామేజ్ అయిందా, అంటే మడల చుట్టూతో కాలు నలుపుగా ఏమన్నా వచ్చిందా, మడల చుట్టూతో ఆల్రెడీ గాయాలు స్టార్ట్ అయినాయా, వీటి ద్వారా ఫస్ట్ అసెస్ చేసుకుంటూ మొదలు పెడతామండి. వీటిలో నిన్న ఇబ్బంది లేదు అనుకుంటే పర్వాలేదు, ఉంది అనుకుంటే కనుక కలర్ డాప్లర్ చేస్తామండి. పొట్టకి స్కాన్ చేయించుకున్నట్టే కాళ్ళకు కూడా డాప్లర్ స్కానింగ్ అని చెప్పి చేయించుకుంటాము. డాప్లర్ స్కాన్ చేయించుకుంటే రక్తనాళాల్లో ఎంత డ్యామేజ్ ఉంది, ఏ స్టేజ్లో డ్యామేజ్ ఉంది అనేది తెలుసుకోవచ్చు. సో డాక్టర్ గారు, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పర్టికులర్ ఫుడ్ తినాలని ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా, లేకపోతే ఏ ఫుడ్ అయినా తీసుకొచ్చి అంటారా హ్యాపీలీ? ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఫుడ్ హ్యాబిట్స్ అంటూ ఏం రిస్ట్రిక్షన్ లేదండి. వాళ్ళకి ఏది కావాలంటే అది ప్రశాంతంగా తినచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒబెసిటీ, అంటే ఊబకాయం ఎక్కువ కాకుండా ఉంటే సరిపోతుందండి. ఓకే, సో డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్కి సంబంధించి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ని యూజ్ చేస్తున్నారు, ఎలాంటి అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ని అండ్ మెడికేషన్ ప్రాసెస్ కూడా ఏ విధంగా ఉంటుంది?
వెరికోజ్ వెయిన్స్లో అనేక రకమైన ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయండి. ఫస్ట్ అందరికీ సర్జరీ చేయాలా, ట్రీట్మెంట్ చేయాలనుకున్నట్టు ఏమి ఉండదు. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటాము. రోజువారీ కార్యక్రమాల్లో చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. ట్రీట్మెంట్ వచ్చేసి ఒకప్పుడు ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళమండి. ఓపెన్ చేసి పాడైపోయిన రక్తనాళం మొత్తం కాండలోంచి బయటికి తీసేసేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ద్వారా ఎటువంటి కోత లేకుండా ఒక్క చిన్న సూది ద్వారానే మీ రక్తనాళంలోకి లేజర్ ఫైబర్ పంపించి పాడైపోయిన రక్తనాళం మొత్తం పైనుంచి కింద వరకు కాల్చుకుంటూ వచ్చేస్తామండి. దీన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబలేషన్ అంటాము, లేదా లేజర్ అని కూడా అంటాము. ఇంకో లేటెస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి గ్లూ థెరపీ అండి. దీనికి మత్తు కూడా ఇవ్వాల్సిన పని లేదండి. ఒక ఇంజెక్షన్ నొప్పితో మొత్తం వెరికోజ్ వెయిన్స్ అన్నిటిని మాయం చేసుకోవచ్చండి. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు వస్తున్న కొత్త టెక్నాలజీ ఎలా యూస్ఫుల్ ఉంటున్నాయి మీకు? కొత్త టెక్నాలజీ యూస్ఫుల్ అంటే అండి, అంతకుముందు ఓపెన్ చేసి చేయడం సర్జరీ అంటే పేషెంట్కి మళ్ళీ ఎనస్థీషియా ఇవ్వాలి, వెన్నుకు మత్తు ఇవ్వాలి. దానివల్ల 1-2 రోజులు హాస్పిటల్ పేషెంట్ అడ్మిట్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. ఆపరేషన్ తర్వాత ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళలో. ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్ వల్ల ఎటువంటి వెన్నుకి మత్తు అవసరం లేకుండా లోకల్ ఎనస్థీషియా అంటాము. ఆపరేషన్ చేసే ప్రదేశంలో ఒక చిన్న మత్తు ఇంజెక్షన్ ఇచ్చుకొని పేషెంట్ ఉదయం అడ్మిట్ అయితే ఆపరేషన్ చేసి సాయంత్రం కల్లా ఇంటికి పంపించేసుకోవచ్చండి. సో డాక్టర్ గారు ఇప్పుడు కొత్తగా మినిమల్లీ ఇన్వేసివ్ ట్రీట్మెంట్ అనేది మనం వింటున్నాము. సో ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? మినిమల్లీ ఇన్వేసివ్ ట్రీట్మెంట్ అంటేనే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న లేజర్ అబలేషన్ అంటామండి, లేదా రేడియో ఫ్రీక్వెన్సీ అబలేషన్ అంటాము, గ్లూ థెరపీ అంటాము. వీటితో పాటు స్క్లీరోథెరపీ అని కూడా అంటాము. ఇవన్నీ మినిమల్లీ ఇన్వేసివ్ అండి. అంటే ఎటువంటి కోత లేకుండా, ఎటువంటి కుట్లు లేకుండా ఒకే ఒక సూది ద్వారా ఆపరేషన్ అంతా పూర్తి చేసుకోవచ్చు. అంటే ఎన్ని రోజులు పడుతుందండి రికవర్ అవ్వడానికి? రికవర్ అవ్వడానికి పెద్ద టైం అంటూ పట్టదండి. పేషెంట్ ఉదయం అడ్మిట్ అయ్యారంటే ఆ రోజే ఆపరేషన్ చేసుకుని ఆ రోజే డిశ్చార్జ్ అయిపోతారండి. ఆ నెక్స్ట్ డే నుంచే పేషెంట్ వారి పనులకు వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చండి. సో డాక్టర్ గారు ఇప్పుడు ట్రెడిషనల్ మెథడ్స్ని ఫాలో అయితే వాటిని చూసుకుంటే, అండ్ ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీస్ కూడా మనం చూస్తే, ఫర్ సపోజ్ ఇప్పుడు మినిమల్లీ ఇన్వేస్ ట్రీట్మెంట్ గురించి మనం తెలుసుకున్నాము. సో కంపేర్ చేస్తే ట్రెడిషనల్ అండ్ మోడర్న్ ట్రీట్మెంట్స్ని కంపేర్ చేస్తే మేజర్ డిఫరెన్సెస్ ఏమై ఉండొచ్చు డాక్టర్ గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ డిఫరెన్స్ పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్ రేట్ అండి. ట్రెడిషనల్ మెథడ్ అంటే ఓపెన్ చేసి చేసేవాళ్ళం కాబట్టి ఆపరేషన్ తర్వాత ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్, పేషెంట్ 4-5 రోజులు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. కుట్లు ఉంటాయి కాబట్టి ప్రతి 2-3 రోజులకు ఒకసారి డ్రెస్సింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. 15 రోజుల తర్వాత మళ్ళీ కుట్లు తీసుకోవటానికి రావాల్సి ఉంటుంది. ఈ మినిమల్ ఇన్వేసివ్ ఏంటంటే ఎటువంటి కుట్లు కోత ఉండదు కాబట్టి పేషెంట్ ఒక రోజులో ఇంటికి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ డాక్టర్ని చూసే అవసరం ఉండకపోవచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పింది అది ట్రెడిషనల్ మెథడ్ ఫాలో అయితే, ట్రెడిషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే, బట్ ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుంటే, ఇప్పుడున్న ఎక్విప్మెంట్స్ని యూజ్ చేసిన తర్వాత ఎన్ని రోజులు పడుతుంది రికవర్ అవ్వడానికి, అండ్ ఎన్ని రోజులు పడుతుంది నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ఒక పేషెంట్కి? పేషెంట్ ఆపరేషన్ అయిన సేమ్ డే డెఫినెట్లీ డిశ్చార్జ్ అయిపోతారండి 99% ఆఫ్ ది టైమ్. పేషెంట్ వారి పనుల్లోకి వాళ్ళు నెక్స్ట్ డే నుంచే వెళ్ళిపోవచ్చు అండి, లేదా మహా అనుకుంటే 1 డే రెస్ట్ అండి. నార్మల్ అవ్వడానికి హార్డ్లీ 48 గంటల్లో వాళ్ళు నార్మల్గానే అయిపోతారండి. ఓకే, సో పోస్ట్ ట్రీట్మెంట్, పోస్ట్ సర్జరీ లేదా పోస్ట్ ట్రీట్మెంట్ ఎలాంటి హ్యాబిట్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో దట్ ఆ పెయిన్ అనేది ట్రిగర్ అవ్వకుండా ఉండేందుకు? పోస్ట్ ట్రీట్మెంట్ పెయిన్ వచ్చే అవకాశం చాలా తక్కువ అండి. కొంతమందికి స్క్లీరోథెరపీ అంటాము. స్క్లీరోథెరపీ వల్ల వచ్చే రియాక్షన్స్ ఉంటాయి. వాళ్ళలో కొంచెం నొప్పి అవి చూస్తాం కానివ్వండి, అవి కూడా ఒక 2-3 రోజుల్లోనో వారం రోజులలోనో అది కూడా మాయమైపోతూ ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ అంటే ఆపరేషన్ అయిన తర్వాత మనం మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్టాకింగ్స్ అండి. అవి వెరీ కంపల్సరీగా అట్లీస్ట్ 4 to 6 వీక్స్ స్టాకింగ్స్ కంపల్సరీ వేసుకోవాలి. సో డాక్టర్ గారు ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పింది వెరికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుందేమో, కానీ ఇప్పుడు ఆ వెరికోస్ వెయిన్స్ రాకుండా ఉండేందుకు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తారు? ఎందుకంటే మీరు స్టార్టింగ్లో చెప్పారు ఇది ఒక జెనెటిక్ ప్రాబ్లమ్గా కూడా మనం కన్సిడర్ చేయొచ్చని. సో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే వెరికోస్ వెయిన్స్ రాకుండా ఉంటుంది? వెరికోజ్ వెయిన్స్ రాకుండా జాగ్రత్తలు అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అండి. ఒకటే ప్రదేశంలో ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి, ఒకటే ప్రదేశంలో ఎక్కువసేపు నుంచుని పనిచేసే వాళ్ళకి ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకే మనం ఫస్ట్ చేయాల్సింది ఒకటే ప్రదేశంలో అరగంట కంటే ఎక్కువసేపు కూర్చోకూడదు, ఒకటే ప్రదేశంలో అరగంట కంటే ఎక్కువసేపు నుంచోకూడదు. సో తప్పకుండా ప్రతి అరగంటలో 5 నిమిషాలు బ్రేక్ లాగా తీసుకుంటూ ఉండాలి. ఇటు అటు నడుస్తూనే ఉండాలి, లేదా కూర్చున్న ప్రదేశంలోనే కాళ్ళు ఆడిస్తూనే ఉండాలి. నిజంగా మన ఫ్యామిలీ హిస్టరీలో అంటే మన పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ వెరికోజ్ వెయిన్స్ ఉండుంటే కొంత ఎర్లీ స్టేజ్లోనే, ఎర్లీ ఏజ్లోనే ఇటువంటి ప్రయత్నాలన్నీ చేస్తా ఒకటే ప్రదేశంలో కూర్చోకుండా, నుంచోకుండా, బరువు ఎక్కువగా పెరగకుండా,
అండ్ ఇంకోటి ఏంటంటే ప్రివెంటివ్గా స్టాకింగ్స్ చేసుకుంటే డెఫినెట్లీ కంట్రోల్ చేసుకోవచ్చండి రాకుండా. సో డాక్టర్ గారు ఇప్పుడు ఒక పర్సన్కి వెరికోస్ వెయిన్స్ ఉందని తెలిసిన తర్వాత ఎలాంటి పనులు చేయకపోతే మంచిదని చెప్తారు సో దట్ ఆ పెయిన్ అనేది ట్రిగర్ అవ్వకుండా ఉండేందుకు? యూజువల్లీ వెరికోస్ వెయిన్స్ ఉంటే ఇట్లాంటి పనులు చేయకూడదు అంటూ ఏమీ ఉండదండి. మెయిన్ థింగ్ ఏంటంటే సేమ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఎక్కువసేపు ఒకటే ప్రదేశంలో ఉండకూడదు. స్టాగ్నేషన్గా ఒకటే ప్రదేశంలో కూర్చోడాలు గంటల తరబడి, ఒకటే ప్రదేశంలో నుంచోడాలు గంటల తరబడి లాంటివి ఏం చేయకూడదండి. బాడీలో నీరు శాతం తక్కువ అవ్వకుండా చూసుకోవాలి. నీరు శాతం బాడీలో తక్కువైంది అంటే వెరికోజ్ వెయిన్స్లో నిలిచిపోయి ఉన్న రక్తం గడ్డగట్టే అవకాశం కూడా ఉంటుందండి. సో ఈ బేసిక్ జాగ్రత్తలు పాటిస్తా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన స్టాకింగ్స్ వేసుకుంటా ఉంటే మీకు డెఫినెట్లీ ఇబ్బంది ఏమి ఉండదండి. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు స్టాకింగ్స్ అనేది ఎలా వాడాలి, ఎప్పటి వరకు వాడాలి అనేది ఎలా డిసైడ్ చేస్తారు? అంటే అది డిఫర్స్ అంటారా పేషెంట్ టు పేషెంట్? అది డెఫినెట్లీ పేషెంట్ టు పేషెంట్ స్టాకింగ్స్ అనేది ఎన్ని రోజులు వేసుకోవాలి, ఎంత క్లాస్ వేసుకోవాలి అనేది డెఫినెట్లీ పేషెంట్ టు పేషెంట్ మారుతూ ఉంటుందండి. యూజువల్లీ ఎక్కువగా మనం ప్రిఫర్ చేసేది ఏంటంటే పేషెంట్స్కి వాళ్ళు రోజువారీ పనులు చేసుకునే టైంలో స్టాకింగ్స్ వేసుకుంటే ఉపయోగపడుతుందండి. ఇప్పుడు టీచర్లు అనుకోండి ఉదయం నుంచి సాయంత్రం వరకు నుంచుని ఉంటారు. ఆ నుంచున్న సమయం వరకు స్టాకింగ్స్ వేసుకుంటే బెటరు. సో సర్జన్స్కి కూడా అంతే, ఆపరేషన్ చేసే టైంలో స్టాకింగ్స్ ఉంటే బెటర్. ట్రాఫిక్ వాళ్ళకు కూడా అంతే. 24 గంటలు అవసరం లేదు, అట్లీస్ట్ మీరు ఎక్కువసేపు నుంచి పని చేయాల్సిన టైంలో వరకు వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు కొందరికి ఉన్న డౌట్ ఏంటంటే వెరికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు ఈ కంప్రెషన్ స్టాకింగ్ వేసుకుంటే నిజంగానే యూస్ఫుల్ అవుతుందా, తగ్గుతుందా అని కొందరికి డౌట్ ఉంటుంది. అండ్ ఆ ప్రాసెస్లోనే ఎక్కువగా స్టాకింగ్స్ వేసుకోకుండా అలానే ఉంటారు, కానీ ఆ డౌట్ అయితే వాళ్ళకి క్లియర్ అవ్వదు. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? డెఫినెట్లీ స్టాకింగ్స్ వేసుకుంటే ఎంతో కొంత సిమ్టమ్స్ అనేది రిలీఫ్ ఉంటుందండి. ఎందుకంటే ప్రతిదానికి ఆపరేషన్ ఒకటే పరిష్కారం కాదు. సో డెఫినెట్లీ మీకున్న సిమ్టమ్స్ తగ్గాలి, మీకున్న వెరికోస్ వెయిన్స్ కంట్రోల్ అవ్వాలి అంటే డెఫినెట్లీ స్టాకింగ్స్ హెల్ప్ఫుల్ ఉంటాయండి. స్టాకింగ్స్ వల్ల వెరికోస్ వెయిన్స్ కంప్లీట్గా మాయమైతే అయిపోవు, కానీ ఇవాళ మీకు వెరికోస్ వెయిన్స్ ఏ స్టేజ్లో ఉన్నాయో స్టాకింగ్స్ వేసుకుంటా కంటిన్యూ చేస్తే కమింగ్ ఫ్యూచర్లో అంటే ఒక 6 నెలల తర్వాత అవనివ్వండి, సంవత్సరం తర్వాత అవనివ్వండి, 2 సంవత్సరాల తర్వాత కానివ్వండి, అదే స్టేజ్లో వెరికోస్ వెయిన్స్ ఉంటాయి. డెవలప్ అయ్యే అవకాశాలు తక్కువ. స్టాకింగ్స్ వేసుకుంటున్నా కూడా వెరికోస్ వెయిన్స్ ఇంకా డెవలప్ అయిపోతున్నాయి, ఇంకా మెడల చుట్టూతో నలుపు వచ్చేస్తాయి అనుకుంటే తప్పదప్పుడు పరిస్థితుల్లో ఆపరేషన్ చేయించుకోవాలి. ఓకే, సో డాక్టర్ గారు మీ వద్దకు వచ్చిన పేషెంట్స్ ఎవరెవరికి మీరు సర్జరీ సజెస్ట్ చేస్తారు, ఎవరెవరికి మీరు మెడికేషన్ సజెస్ట్ చేస్తారు, అండ్ ఏ బేసిస్ మీద, ఏ పాయింట్స్ మీద ఇవన్నీ డిసైడ్ చేయడం జరుగుతుంటుంది? డెఫినెట్లీ అండి, ఒక వెరికోస్ వెయిన్స్ వచ్చిన పేషెంట్కి సర్జరీ చేయాలి అంటే చాలా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. మాకు వచ్చే ఓపీడీలో ఆల్మోస్ట్ 20 to 30% మాత్రమే సర్జరీ రేట్ ఉంటుంది. 70 to 80% సర్జరీ ప్రిఫర్ చేయమండి. సర్జరీ ఒక్కటే అన్నిటికీ పరిష్కారం కాదు. వెరికోస్ వెయిన్స్ డెఫినెట్లీ మీకు ఎప్పుడో 10 ఏళ్ళ నుంచి ఉన్నాయి, 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, దానివల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళకి డెఫినెట్లీ మందులతోనే మేనేజ్ చేస్తాము, స్టాకింగ్స్తో మేనేజ్ చేస్తాము. వీటితో కాకుండా మడాయిల చుట్టూతా కాళ్ళు నల్లగా అయిపోయి, మడాయిల చుట్టూతా గాయాలు వచ్చి, మందులు స్టాకింగ్స్ వాడిన నొప్పులు కంట్రోల్ అవ్వకుండా, మరి ద్రాక్ష గుత్తుల్లాగా రక్తనాళాలు కాళ్ళు ఉబ్బి కనపడుతున్నా, ఎప్పుడన్నా వెరికోస్ వెయిన్స్ నుంచి రక్తస్రావం అతిగా అయినా ఈ పేషెంట్స్లో మాత్రమే సర్జరీ అడ్వైస్ చేస్తామండి. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు చాలామందికి ఎక్సర్సైజ్ చేయడం అంటే ఇష్టం ఉంటుంది అండ్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ కూడా చేస్తారు. సో ఇన్ కేస్ వెరికోస్ వెయిన్స్ ఉంటే వాళ్ళు ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు అంటారా, చేయాలంటారా? వెరికోస్ వెయిన్స్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి ఏ ఎక్సర్సైజ్ కావాలంటే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అండి, ఎటువంటి రెస్ట్రిక్షన్ ఉండదు. కాకపోతే వెరికోస్ వెయిన్స్ వెరీ సివియర్ స్టేజ్లో ఉండి రక్తనాళాలు మరీ ద్రాక్ష గుత్తుల్లా కనపడి కాళ్ళల్లో ఉన్నాయి అంటే స్టాకింగ్స్ వేసుకుని వాళ్ళ పని, వాళ్ళ ఎక్సర్సైజ్ వాళ్ళు రెగ్యులర్గానే చేసుకోవచ్చు అండి, ఎటువంటి రెస్ట్రిక్షన్ ఉండదు. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ యోగా, మెడికేషన్ ఇవేమైనా ఇంపాక్ట్ చూపిస్తుందంటారా వెరికోస్ వెయిన్స్ మీద? యోగా, మెడికేషన్ వల్ల ప్రత్యేకించి వెరికోస్ తగ్గిపోతాయి అని నేను చెప్పనండి. మెడికేషన్ కూడా వెరికోస్ వెయిన్స్ ఏదైనా కంట్రోల్ చేయడానికే ఉపయోగపడుతుంది, కానీ కంప్లీట్గా మాయం చేయడానికి అయితే డెఫినెట్లీ సర్జరీ ఒకటే ఆప్షన్ అండి. ఓకే, సో డాక్టర్ గారు మోస్ట్లీ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే వెరికోస్ వెయిన్స్ వస్తే అది లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతే ఇంకా కంపల్సరీగా సర్జరీ చేయాలన్న ఒక డౌట్ అయితే ఉంటుంది. సో సర్జరీ ఒక పేషెంట్కి మీరు సర్జరీ సజెస్ట్ చేస్తే ఎలాంటి ఫ్యాక్టర్స్ మీద మీరు దాన్ని సర్జరీకి సజెస్ట్ చేస్తూ ఉంటారు? మీరు ఇందాక చెప్పారు కొన్ని పాయింట్స్, సో ఇన్ డీటెయిల్గా అడిగితే ఎలాంటి ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి మీరు ఒక పేషెంట్కి సర్జరీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు? సో డెఫినెట్లీ ఫ్యాక్టర్స్ అంటే అండి, వెరీ ఎర్లీ స్టేజ్లో వచ్చినాయి అనుకోండి, పేషెంట్కి వెరీ యంగ్ ఏజ్లో, వెరీ మరి యువకుల్లో కానీ అట్లా వాళ్ళలో వచ్చినాయి అనుకోండి వెరికోస్, ఫస్ట్ డెఫినెట్గా వాళ్ళకి స్టాకింగ్స్, మందులు, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్సే ప్రిఫర్ చేస్తామండి.
కొంతమంది క్రానిక్ స్మోకర్స్ ఉంటారు, విపరీతమైన స్మోక్ చేస్తూ ఉంటారో వాళ్ళలో కూడా వ్యారికోజ్ వెయిన్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ వీళ్ళలో మనం డెఫినెట్లీ సర్జరీ అవాయిడ్ చేయడమే బెటర్ అండి. ఓపీడీకి వచ్చిన ప్రతి ఒక్కరికి సర్జరీ అడ్వైస్ చేయమండి. యంగ్ ఇండివిజువల్స్ అంటాము, అంటే యువతులలో కానీ వ్యారికోజ్ వెయిన్స్ వచ్చినాయి, పెద్దగా ఇబ్బంది లేదు అనుకుంటే వాళ్ళకి డెఫినెట్లీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ప్లస్ స్టాకింగ్స్ వేసుకుని కంటిన్యూ చేయమని చెప్తామండి. ఎందుకంటే ఇప్పుడు వ్యారికోజ్ వెయిన్ సర్జరీ చేసిన ఫ్యూచర్లో 15 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటాయి. సో ఎర్లీ స్టేజ్ వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు అనుకుంటే డెఫినెట్లీ సర్జరీ అవసరం లేదు, స్టాకింగ్స్ వేసుకుని మేనేజ్ చేయొచ్చు. ఇవి కాకుండా స్మోకర్స్, గుండె జబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళలో వ్యారికోజ్ వెయిన్స్ డెఫినెట్లీ సర్జరీ అంత తొందరగా ప్రిఫర్ చేయము. వీళ్ళకి రీసెంట్గా త్వరలో హార్ట్ బైపాస్ సర్జరీ అవసరం పడుతుంది అనుకుంటే కాళ్ళలో రక్తనాళాలు హార్ట్కి బైపాస్ సర్జరీకి ఉపయోగపడతాయి కాబట్టి అనవసరంగా వాటిని తీసేయకుండా ఉంచడం బెటర్ అండి. నిజంగా రక్తనాళాలు ఇంత లావున ఉబ్బి ద్రాక్ష గుత్తిలాగా ఉన్నాయి అంటే డెఫినెట్లీ ఆ రక్తనాళం బైపాస్ సర్జరీకి పనికిరాదు. సో ఆ పేషెంట్లో అవసరం అనుకుంటే సర్జరీ చేసుకోవచ్చు. ఇది లేకుండా పేషెంట్కి మడాల చుట్టూతా నల్లగా అయిపోయి గాయాలు వచ్చినాయి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ సర్జరీ చేసుకోవాలండి. సో డాక్టర్ గారు, వ్యారికోజ్ వెయిన్స్ అనేది రివర్సబులా, క్యూరబులా అని అడిగితే ఏం చెప్తారు? డెఫినెట్లీ వ్యారికోజ్ వెయిన్స్ రివర్సిబుల్ కండిషన్ కాదండి, బట్ ఇట్ కెన్ బి కంట్రోలబుల్ కండిషన్. అంటే మీకు ఎర్లీగా మీరు రియాక్ట్ అయ్యారు అంటే ఏ స్టేజ్లో ఉందో ఆ స్టేజ్లో కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఒకసారి పుట్టుకొచ్చిన వ్యారికోజ్ వెయిన్స్ మాయం చేయడం కష్టం, కానీ డెఫినెట్లీ ఏ స్టేజ్లో ఉందో ఆ స్టేజ్లో నిలిపే ప్రయత్నం అయితే డెఫినెట్లీ చేయొచ్చండి. సో డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్పడం జరిగింది వ్యారికోజ్ వెయిన్స్ అనేది జెనెటిక్ ప్రాబ్లమ్గా కూడా కన్సిడర్ చేయాలి. సో ముందుగానే దీన్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలి, ఎలాంటి టెస్టులు చేయించుకుంటే మంచిదని చెప్తారు? నిజం చెప్పాలంటే జన్యుపరమైన లోపం అని చెప్పడం కంటే వంశపారపరంగా వచ్చేదని కూడా చెప్పుకోవచ్చండి. మీ వంశపారపరంగా మీ తండ్రుల్లో కానీ మీ తల్లిదండ్రుల్లో కానీ మీ అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళలో ఎవరైనా ఉన్నాయి అంటే మీరు ఎర్లీ స్టేజ్లోనే స్కాన్ ఒకటి చేయించుకుని దానికి తగ్గ నిజంగా వ్యారికోజ్ వెయిన్స్ ప్రాబ్లమ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి అనుకుంటే మీరు స్టాకింగ్స్ వేసుకుంటే డెఫినెట్లీ సరిపోతుందండి. అంతకంటే ప్రత్యేకించి వైద్య పరీక్షలు, జన్యుపరమైన పరీక్షలు అట్లాంటివి ఏమీ అవసరం లేదు. సో డాక్టర్ గారు, వ్యారికోజ్ వెయిన్స్ రాకుండా ఉండాలంటే అండ్ అలాగే వచ్చినా కూడా ట్రిగర్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అయితే మంచిదని చెప్తారు? డెఫినెట్లీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వ్యారికోజ్ వెయిన్స్ రాకుండా ఉండటం అని చేసేది ఏమి ఉండదండి. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటాం. ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు ఎక్కువసేపు నుంచుని కానీ ఎక్కువసేపు కూర్చుని కానీ పనిచేసే వాళ్ళలోనే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో వారు ఎక్కువసేపు కూర్చోకుండా ఎక్కువసేపు నుంచోకుండా ఉండడానికి ప్రయత్నాలు చేసుకోవాలి. సో డాక్టర్ గారు, ఇప్పుడు వ్యారికోజ్ వెయిన్స్కి సంబంధించి మణిపాల్ హాస్పిటల్లో ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు, ఎలాంటి అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ని యూజ్ చేస్తున్నారు? ప్రస్తుతానికి వ్యారికోజ్ వెయిన్స్ గురించి మణిపాల్లో కన్వెన్షనల్ మెథడ్ అంటామండి, అంటే ఓపెన్ సర్జరీ కూడా చేస్తున్నాము, వెరీ రేర్ అండి. కాకపోతే బట్ లేటెస్ట్గా వచ్చేసి రేడియో ఫ్రీక్వెన్సీ అబలేషను, లేజర్ చేస్తున్నామండి. గ్లూ థెరపీ కూడా వి స్టార్టెడ్ డూయింగ్ అండి. రీసెంట్లీ 2-3 పేషెంట్స్కి గ్లూ థెరపీ కూడా చేసాము. గ్లూ థెరపీతో కూడా రిజల్ట్స్ బాగున్నాయండి. సో డాక్టర్ గారు, వ్యారికోజ్ వెయిన్స్ వచ్చిన వెంటనే హోమ్ రెమెడీస్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అండ్ ఎప్పటి వరకు హోమ్ రెమెడీస్ అనేది పనికొస్తూ ఉంటుంది? టు బి ఫ్రాంక్గా నిజం చెప్పాలంటే అండి, వ్యారికోజ్ వెయిన్స్కి ఏ రకమైన క్రీము పనిచేయదు, ఏ రకమైన హోమ్ రెమెడీస్ పనిచేయదు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న జాగ్రత్తలన్నీ చేయాలి. ఒకసారి వచ్చిన వ్యారికోజ్ వెయిన్స్ని మాయం చేయటం అయితే అసలు పాసిబులే కాదండి, సర్జరీ తప్పించి. బట్ డెఫినెట్లీ ఇబ్బంది లేదనుకుంటే సర్జరీ కూడా అవసరం లేదు. నిజంగా వ్యారికోజ్ వెయిన్స్ మాయం అవ్వాలి అంటే సర్జరీ ఇస్ ది ఓన్లీ ఆప్షన్. బట్ డెఫినెట్లీ వ్యారికోజ్ వెయిన్స్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా మనం స్టాకింగ్స్ వేసుకుని కంట్రోల్ అయితే డెఫినెట్లీ సర్జరీ లేకుండా పెట్టుకోవచ్చు. ఓకే, సో డాక్టర్ గారు, వ్యారికోజ్ వెయిన్స్కి సంబంధించి మంచి సొల్యూషన్స్ అండ్ సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.